చాలా మంది కామెంట్స్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. చాలా నేను ఈ కామెంట్స్ చదవబోతున్నాను. బట్ బిఫోర్ దట్ కాలర్ కూడా ఉన్నారు, ప్రసాద్ ఉన్నారు విజయవాడ నుంచి. ప్రసాద్ నమస్తే సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నేను ఒకటి చెప్పదలుచున్నాను సార్. అభిమానులకి మట్టికి, బిగ్ బాస్ అభిమానులకి, బిగ్ బాస్ లవర్స్ కి అండ్ తనూజ కళ్యాణ్ ఫ్యాన్స్ కి నా రిక్వెస్ట్, నా విన్నపం ఏంటంటే, అది రియాలిటీ షో కాబట్టి రియాలిటీ ఒక షో లాగా చూడండి. దయచేసి పాస్ట్ లో చేసినట్టు ఎవ్వరు కూడా అలా దయచేసి రియాక్ట్ అవ్వద్దండి. ఎవరు విన్నర్ అయినా కూడా, ఎవరు రన్నర్ అయినా కూడా మనం స్పోర్టివ్ గానే తీసుకోవాలి. ఇది రియాలిటీ షో తీసుకోవాలని అభిప్రాయం సార్. ఇంకొకటి, ఈ సీజన్ బిగ్ బాస్ సీజన్ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ. ఈ సీజన్ లో కళ్యాణి విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సార్. ఇది సామాన్యమైన కథ కాదు. బలాన్ని వదిలిపెట్టకుండా లోటుపాట్లన్నీ సరి చేసుకొని ఈ సీజన్ లాస్ట్ కెప్టెన్ అయ్యి ఫస్ట్ టికెట్ ఫినాలో కొట్టి ఒక కామనర్ తలుచుకుంటే ఈ ప్రపంచానికి ఏమి చేయగలరో నిరూపించిన ఒక కథ. అందుకని ఈ సీజన్ ఒక కామనర్ విన్నర్ అవ్వాలని, ఒక కామనర్ వస్తే నాలాంటి వాళ్ళకి ఎంతో మంది ఆశలకి, ఎంతో మంది కోరికలకి, ఎంతో మంది డ్రీమ్కి ఒక ఆశాజ్యోతి కళ్యాణ్ లా నిలబడ్డాడు. కాబట్టి కళ్యాణ్ పడాలా, ఈజ్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఆర్టీవీ వాళ్ళకి, టీం అందరికీ మా అమ్మవారు, బెజవాడ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలని, మీ ఫ్యామిలీస్ బాగుండాలని కోరుకుంటూ, తనూజ కూడా ఫినాలేకి వచ్చారు కదా. ఇప్పుడు టాప్ 3లో కళ్యాణ్ ఉన్నారు, పవన్ ఉన్నారు, తనూజ ఉన్నారు. తనూజ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు కదా. ఎందుకని తనూజ కంటే కళ్యాణ్ బెటర్ అని మీరు ఫీల్ అవుతున్నారు? సార్, తనూజ గారు ఆల్రెడీ ఒక సెలబ్రిటీ ఫ్యాన్ బేసిస్ తో వచ్చారు సార్. ఈ సీజన్ కి ఆల్మోస్ట్ సెలబ్రిటీ రేంజ్ లో వచ్చారు. తనూజ గారు గేమ్ చాలా బాగా ఆడారు. కానీ కొన్ని సందర్భాల్లో హౌస్ లో కొన్ని సంఘటనలు నాకైతే పర్సనల్ గా నచ్చలేదు సార్. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదన్న మాట అయినా ఉండొచ్చు. తర్వాత నా గేమ్ నేను ఆడుకుంటాను అని ఒక ఫ్రెండ్షిప్ దగ్గర ఆవిడ మిస్ అయిన లాజిక్ అయి ఉండొచ్చు. తర్వాత ఫ్యామిలీ వీక్ తర్వాత తెలుసుకొని ఈ విధంగా ఓకే నాకు సపోర్ట్ గా ఉన్నారని తెలుసుకోవటం కానీ, కొంచెం అగ్రెసివ్ గా మాటలు తోలటం ఒకటి, ఆ విషయాలు నాకైతే నచ్చలేదండి. కళ్యాణ్ లో కామన్ కంపోజ్డ్ విజయ్ దేవరకొండ గీతా గోవిందం సినిమాలో హీరోయిన్ దగ్గర ఎలాగైతే ఉన్నారో విజయ్ దేవరకొండ, ఆ క్యారెక్టర్ చాలా మందికి నచ్చుద్ది సార్. అతను ఎప్పుడు కావాలని చెప్పి రైవల్ని పెట్టుకోవాలని ట్రై చేయలేదు. ఫస్ట్ నాకు ఏదైతే సపోర్ట్ చేశారు తనూజ గారు ఫస్ట్ థర్డ్ వీక్ లో అన్న మాట, ఇవాళకి విన్నర్ రేంజ్ లో కూడా ఉన్నా కూడా అదే ఫాలో అవుతున్నాడు. అదే అతని క్యారెక్టర్. ఆయన ఎక్కడ అంటే కొన్ని గేమ్స్ లో ఎక్కడ నెగ్గాలని కాదు, ఎక్కడ ఓడిపోయినా కూడా మనం ఆడియన్స్ గెలుస్తామో, మనసులు గెలుస్తామని తెలుసుకున్న ఒకే ఒక్క కంటెస్టెంట్ నా దృష్టిలో కళ్యాణ్ పడాలా. అతనికి వచ్చిన టైం సాక్రిఫైస్ చేసుకున్నాడు. ఆఖరికి ఆయన నామినేషన్ సుమన్ శెట్టి గారికి కూడా గేమ్ లో హెల్ప్ చేసి టైమర్ అతనికి సాక్రిఫైస్ చేశాడు. మనం గెలవటమే కాదు సార్, ఓడిపోవటం కూడా ఆడియన్స్ గెలిచి తీరాం. దాంతో పాటు డీమాన్ కూడా టాప్ 3లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అతను సూట్ కేసు తీసుకోవాలి, అతని ఫ్యామిలీకి, అతని కెరీర్ కి మంచి ఉపయోగం అవుతుంది, తీసుకోవాలి. కానీ కొంతమంది కొంచెం తీసుకోవద్దు అని చెప్పి చెప్తున్నారు. దయచేసి ఎవరన్నా అక్కడికి వెళ్తే మట్టుకి డీమాన్ కి నా సజెషన్ ఏంటంటే సూట్ కేసు తీసుకుంటే చాలా ఉపయోగం. ఇమాన్యుయల్ గురించి సార్ ఒక్క మాట సార్. యాజ్ ఏ కమెడియన్ గా, యాజ్ ఏ కంటెస్టెంట్ గా నేను చాలా బాధపడుతుంది. కనీసం బిగ్ బాస్ చేతిలో ఉంటది సార్, కనీసం సూట్ కేసు ఆఫర్ చేయొచ్చు, తనకి ఏదో న్యాయం చేయొచ్చు. సరే, వాళ్ళ మైండ్ లో ఏదో ఉంటుందో తెలియదు. కానీ ఇమాన్యుయల్ మట్టికి చాలా మటుకి అన్యాయం జరిగిందని నా యొక్క ఒపీనియన్. అది సార్, కళ్యాణ ఈ సీజన్ విన్నర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అంటే కనీసం టాప్ 3లో ఉండాల్సిందంటారా ఇమాన్యుయల్? ఎస్ సార్. అయితే సార్, ఇమాన్యుయల్ ఈ టైంలో నేను మాట్లాడకూడదు, ఈ టైంలో నేను చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ అంతా బాధలో ఉన్నారు లీగల్ మూలాన, మనం చూస్తాం కూడా. కానీ తన మీద తన కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ అవటం మూలాన, తను కావాలని నామినేషన్స్ లో రాకపోవటం మూలన, అది హౌస్ మేట్స్ అని చాలా మంది అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు సార్. హౌస్ మేట్స్ కి ఆ ఛాన్స్ తీసుకునే ఛాన్స్ ఇమాన్యుయల్ ఇవ్వచ్చు, నామినేషన్ చేయొచ్చు. గట్టి పాయింట్లు పెట్టి నామినేషన్ చేస్తే ఖచ్చితంగా నామినేషన్లు వస్తాయి. కానీ తను ఒక ఎంటర్టైనర్ కాబట్టి, అందరితో బాగుండాలి కాబట్టి,
పర్సనల్ గా తీసుకుంటారు కాబట్టి ఆ విధంగా ఆయన తీసుకోలేదు. చాలా మంది వచ్చి నువ్వు నామినేషన్ లో రా అని చెప్పడం కారణం ఏంటంటే నామినేషన్ లో వచ్చిన ప్రతిసారి ఒక ఫ్యాన్ బేస్ సార్, ఒక స్టేబుల్ గా ఒకటే ఓటింగ్ పడతా ఉంటది. అది మట్టుకి ఇమాన్యుయల్ కోల్పోయాడని నేను ఇప్పుడు 100% నమ్ముతున్నాను సార్. అతను టాప్ 3 గా సార్. యాక్చువల్ గా అయితే ఇవన్నీ గేమ్ లో కూడా నేనే గెలవాలి, నేను మాత్రమే గెలవాలి అన్న మైండ్ సెట్ కూడా చాలా మంది ఆడియన్స్ నచ్చపోవటం మూలానే ఇవాళ ఆయన 4th ప్లేస్ లో ఉంచారు అని నేను అనుకుంటున్నా. అతని మట్టుకి తీరని అన్యాయం జరిగింది. కనీసం సూట్ కేసు ఆఫర్ చేసినా బాగుండేది నా యొక్క ఒపీనియన్. కానీ డీమన్ పవన్ మట్టికి, కళ్యాణ్ మట్టికి మరో పునర్జన్మ, మరో సీజన్ కి ఏంటంటే బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయిపోతానికి ఒక కామనర్ గెలిస్తే నెక్స్ట్ వచ్చే కామనర్స్ కి ఎంత ఉపయోగపడుద్దో ఈ సీజన్ ఒక బెనిఫిట్. 100 కోట్లు వచ్చినా కూడా పబ్లిసిటీ రాదు సార్. ఒక్క కామనర్ ఇలాగ ఒక ఆర్మీ సోల్జర్ కామన్ కంపోజర్ కళ్యాణ్ విన్ అయితే ఆ షోకి అంత పబ్లిసిటీ వస్తుంది. ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా, విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. సో ప్రసాద్ గారు అంటున్నారు ఖచ్చితంగా కళ్యాణ్ విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను అంటున్నారు. ఒక మన సోల్జర్ ఒక కామనర్గా బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యి సెలబ్రిటీస్ని అందరినీ బీట్ చేసి రేపు ఈరోజు సాయంత్రం విన్నర్